హాయ్ నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ సంఘ వ్లాగ్స్. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. వీడియో వచ్చేసి ఏంటంటే మన ర్యాపిడోలో అయితే పార్సల్ సర్వీస్ అయితే నాకైతే ఎనేబుల్ అయిందనమాట. గత 3-4 రోజుల నుంచి నోటిఫికేషన్ వస్తా ఉంది. ట్యాప్ చేయమని. మీకు తీసుకుంటారా లేదా అని చెప్పి తీసుకుంటానని చెప్పేసి అయితే ఆహ్, నేనైతే నోటిఫికేషన్‌లో ఆన్ చేశానన్నమాట. ట్యాప్ చేశాను. దాని గురించి అయితే మాట్లాడదాం మనం ఇప్పుడు. ఫస్ట్ అయితే మన వీడియోను అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్. ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెట్టి మరీ చెప్తా ఉన్నారు. అన్న ఇలా మాట్లాడండి, అలా చెప్పండి అని చెప్పి. చెప్పిన ప్రతి ఒక్కరికైతే మళ్ళొకసారి స్పెషల్‌గా థ్యాంక్స్ అబ్బా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వీడియో వచ్చేసి ఇప్పుడేందంటే ర్యాపిడోలో ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇంతకుముందు నేనైతే కస్టమర్ కేర్ వాళ్ళకి కూడా కొన్ని సార్లు ఫోన్ చేసి అడిగాను. అందరికి పార్సల్ సర్వీస్ ఎనేబుల్ అయింది. మాకు అవ్వట్లేదంటే వాళ్ళేం చెప్పారంటే, "సార్ మన దగ్గర నుంచి అయితే ఏముండదు. వాళ్ళే చేస్తారు. అది ఆటోమేటిక్‌గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లా వస్తుంది" అది అని చెప్పారు గానీ, చాలా రోజుల తర్వాత కూడా రావట్లేదు. సరేలే ఎందుకని చెప్పేసి వదిలేసాం. ఓన్లీ 3 సర్వీసులు మాత్రమే. ఆటో ప్రీమియం, ఇంకొకటి ఇది ఉంటది. ఇంకొకటొచ్చేసి ఒక్క నిమిషం. ఆటో పుల్, ఆటో ప్రీమియం ఈ 3 సర్వీసులు మాత్రమే యాక్టివేట్ ఉండేటియి. ఇప్పుడొచ్చేసి పార్సల్ కూడా ఎనేబుల్ అయిపోయిందనమాట. ఆ! వాటర్ అయితే నిన్న వచ్చినాయి. కాకపోతే నిన్న వచ్చినాయి గానీ 2 ఆర్డర్లు వచ్చినాయి. 2 కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. చేద్దాము, పెడదాము అని చెప్పి వీడియో అనుకున్నాను గానీ, ఆ 2 అక్కడి దగ్గరికెళ్ళిపోగానే అయిపోయినాయి. ఆహ్, వచ్చేసి ఇక పికప్ జేసుకున్నాను. పికప్ జేసుకునే దగ్గరనే మనకు మనీ అయితే అడుగుతుంది. అక్కడే పేయింగ్ చేపిచ్చుకోండి. ఎందుకంటే ఆడ పోయినాక మళ్ళా ఆడెవరు చేస్తారు, ఈడెవరు చేస్తారు అని జెప్పి కాకుండా ముందే పేమెంట్ అయితే అడుగుతుంది. లేదు సార్ ముందే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ అయితే చేసేయండి అని జెప్పి. అక్కడ నుంచి పికప్ జేసుకున్నప్పుడు ఒక ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ జేసుకోండి. డ్రాప్ వస్తది. డ్రాప్ లొకేషన్‌కెళ్ళండి. డ్రాప్ లొకేషన్‌కెళ్ళాక గూడా దానికన్నా ముందు మీరింకో పని జేయండి. ఎందుకంటే మీరు పికప్ నోటిఫికేషన్‌కెళ్ళినప్పుడే కస్టమర్ ఏదైతే నంబర్ ఉంటదో ఆ నంబరు మీరు ఏందంటే ఒకసారి కాల్ చేసి పెట్టుకోండి. అది కంపెనీ నంబర్ అయినా గావచ్చు, లేకుంటే ఆయన పర్సనల్ నంబర్ అయినా రావచ్చు. ఏదైనా రావచ్చు. కాకపోతే మనం డ్రాప్ లొకేషన్‌కెళ్ళినాక ఏందంటే కస్టమర్‌కైతే కాల్ చేస్తే కలవట్లేదు. సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. 3, 4 ఆప్షన్‌లొస్తాయి. అదైతే రావట్లేదన్నమాట. అందుకనే మీరు ముందే ఏం చేస్తారంటే డయల్ చేసి పెట్టుకోండి. డయల్ చేసి పెట్టుకుంటే అక్కడికెళ్ళినాక కాల్ చేయొచ్చు. ఇంక అక్కడికి వెళ్ళినాక ఒక పార్సల్ ఇచ్చామనుకోండి. పార్సల్ ఇచ్చినాక మళ్ళీ ఓటీపీ అడుగుతది. ఓటీపీ. ఒకసారి ఓటీపీ అడుగుతుంది. అందుకని ఆ ఓటీపీ కూడా ఎంట్రీ చేస్తేనే మీకు ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతది. ఇక నాకొచ్చేసి ఎక్కడి నుంచి అంటే ఆహ్, కేబీహెచ్‌పీ అనుకోండి అడ్డగుట్ట. కేబీహెచ్‌పీ నుంచి ఇక్కడొచ్చేసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కంటే ముందు ఈ 100 ఫీట్స్ రోడ్స్ ఉంటాయి కదా! 100 ఫీట్స్ రోడ్‌లో పడింది. అక్కడ దాకైతే ఎంతొచ్చింది? ఎంత మామూలుగానే వచ్చింది. 8 కిలోమీటర్లకు 162 రూపీస్ అయితే వచ్చిందనమాట. నా ఆర్డర్ నాకు సంబంధించి. ఇట్లా నాకైతే ఈ రకంగా ఫస్ట్ ఆర్డర్ అయితే నేనైతే కంప్లీట్ చేసిన ర్యాపిడోలో పార్సల్. అంటే వేరే మామూలుగా ఆటో తోలుతున్నాం గానీ చాలా రోజులయితుంది. ఇంచుమించు నేను నాకు బట్టి ఓ 6 సంవత్సరాలయితుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఎలిబుల్ కాలేదు గానీ, ఎందుకో మరి ఇప్పుడైతే ఎనేబుల్ చేస్తారు. నేను ఒకసారి ఇట్లనే వేరే దగ్గర ఫోటోలు ఏస్తున్నప్పుడు ఒకతనొచ్చాడు. దేంట్లో పడిందనంటే ర్యాపిడోలో ఎలా పడింది అంటే ఇట్లా అరే నాకు ఎనేబుల్ అవ్వట్లేదు అని చెప్పి నేను కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసిన. అది మాత్రం ఏముండదు. వేరే అట్లా వస్తదని చెప్పారు. సో, అది ఇప్పుడు ఇట్లా ఫస్ట్ టైమ్ అయితే నాకైతే ఎనేబుల్ అయిందనమాట. మీలో ఎంతమందికి ఎనేబుల్ అయింది? ఎంతమంది పార్సల్ సర్వీస్ చేశారు? అనేదైతే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి. సరేనా? థాంక్ యూ. చూసిన ప్రతి ఒక్కళ్ళకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది నాకైతే నా ఫస్ట్ పార్సల్ జర్నీ అన్నమాట. ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకుంది షేర్ చేసుకున్నా. చూసిన ప్రతి ఒక్కరికి మరోసారి థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే.